యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం వాక్యం చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడు ఏమంటున్నాడంటే యెషయా ప్రవక్తతోని, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు అంటున్నాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా నడిచినా, దేవునికి వ్యతిరేకంగా జీవించినా, ఆయనకు వ్యతిరేకంగా ఆలోచన చేసినా, ఆయన ముందు ఏ ఆయుధము నిల్వనేరదంట. ఆయనకు వ్యతిరేకంగా జీవించినా, ఆయనకు వ్యతిరేకంగా నడిచినా, లేకుంటే ఏ ఆలోచన చేసినా అంట. కాబట్టి యేసుప్రభు గుట్ట ఇదే మాట పేతురుతో చెప్తాడు. పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక దారములు నిల్వనేరై అంటాడు యేసుప్రభు గుట్ట. ఇక్కడ దేవుడు గుట్ట దేవునికి విరోధంగా ఏ ఆలోచన చేసినా, ఆలోచించినా, ఆయనకు వ్యతిరేకంగా నడిచినా, లోక స్నేహం చేసి దేవునికి వ్యతిరేకంగా నడిచినా అదేది వర్ధిల్లదని దేవుడు చెప్తున్నాడు. ఆనాడు ప్రవక్తలకు వ్యతిరేకంగా నడిచిన, దేవునికి వ్యతిరేకంగా నడిచిన, దేవునికి విరోధంగా నడిచినట్లే అవుతుంది. కనుక దేవునికి విరోధంగా రూపింపబడిన ఆయుధము ఏది గుట్ట వర్ధిల్లదని చెప్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడి బ్రతకాలి అని, దేవునికి వ్యతిరేకంగా మనం